హాయ్ ఫ్రెండ్స్, ఈ మోదీ గారు అత్యంత ప్రేమతో శ్రద్ధతో ఆయన నియోజకవర్గమైన వారణాసిలో మన బీజేపీ కురు పితామహుడైన ఎల్కే అద్వానీ గారు రథయాత్ర సందర్భంగా బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత అక్కడ అయోధ్య గుడి కట్టాలన్నప్పుడు చాలా కాలం పంచాయతీ నడిచింది సుప్రీంకోర్టులో. ఫైనల్గా అయోధ్యలో మనకు రామ మందిరం కట్టుకోవడానికి అనుమతి దొరికింది. దానికి మన ముస్లింలు మసీదు కట్టుకోవడానికి వాళ్ళకు కొంత అలా స్థలం కూడా అలాట్మెంట్ అయింది. ఇది మీ అందరికీ చాలామందికి తెలిసిందే. ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ టెంపుల్లో బాలరామ మందిర్ అని కట్టాడు. పెద్ద ఎత్తున ధనసేకరణ, కానుకల సేకరణ. భక్తులను మీరు ఇంటింటికి ఒక ఇటుక ఇవ్వండి మనం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి పెద్ద ఎత్తున కానుకలు అవన్నీ కలెక్ట్ చేశారు. ఈ హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు 5 కోట్ల రూపాయలు విలువ చేసి రామచరిత మానస్ అనే గ్రంథాన్ని బంగారు అక్షరాలతో తయారు చేయించి దాని విలువ 5 కోట్లు అయింది. దాన్ని సమర్పించారు. అది కూడా కనపడటం లేదు. ఇలాగా ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏమీ చేయడానికి లేని పరిస్థితుల్లో మన బీజేపీ తరఫున ఎవ్వరూ నోరు మెదపటం లేదు. అదే ఇంకా ఎవరన్నా అయితే చాలా పెద్ద ఎత్తున నాయకులంతా గొప్ప భాషలు కొట్టేవాళ్ళు. కానీ ఈ విహెచ్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. సరే, అది పక్కన పెడదాం. మనం ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది జరుగుతున్నప్పుడు దీనికి కౌంటర్గా మన ఫేక్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు. ఏమని, మన కేరళలో ఒక చర్చిలో 7,000 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ మనీని పోలీసులు పట్టుకున్నారు. కేరళలో ఏ చర్చి ఏ రోజు లేదందులో. సనాతన మన సెక్యులరిస్టులారా, మరి దీనికి ఏంటి మీ జవాబు? అయోధ్య గురించి మాట్లాడుతున్నాడని ఆ వీడియోలో ఒక పెద్ద వాయిస్తో ప్రచారం జరుగుతూ ఉంది. తప్పుగా లేకపోవటం అనేది పిరికితనం, చేతకంతనం. తప్పును స్వీకరించండి, దానికి పరిష్కారం చూపండి, బాధ్యులను శిక్షించండి. అంతేగాని వేరే ఇతర మతస్థుల మీద బురద జల్లటం, అది ఆ బురద మీ మీదనే పడుతుంది. ఆలోచించండి. థ్యాంక్ యూ.